యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్ల రేపాకల్లో విషాదం చోటు చేసుకుంది. యువ రైతు కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. నరేష్ ముదిరాజ్ అనే వ్యక్తి నిన్న పురుల మందు సేవించి అప్పుల బాధతో తనువు చాలించిన పరిస్థితి. నిజంగా ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. రెడ్ల రేపాకలో నిన్న మొన్నటి వరకు అందరితో కలియ తిరిగినటువంటి నరేష్ ముదిరాజ్ మన కళ్ళ ముందు లేకపోవడం అయితే చాలా బాధ కలుగుతుంది. అతనికి వ్యవసాయం లేదు. కౌలుకు తీసుకున్నటువంటి భూమి సాగు చేసుకున్నటువంటి సందర్భంలో అప్పులు చేశాడు. 8 నుంచి 10 లక్షల వరకు అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక వర్షాభావ పరిస్థితుల వల్ల ఆ పంట చేతికందక పంట రాకపోగా అతను ఈ అప్పులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో నిజంగా తనువు చాలించాడు. నరేష్ ముదిరాజ్ కు 2 నెలల క్రితం వివాహం అయింది. పాపం నిజంగా మరి నేను వివాహం చేసుకున్నా మరి అందరినీ చాలాలి కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి అప్పులైనవి, నేను ఎలా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంలో ఆ అప్పులు తీర్చలేక అతను పురుల మందు సేవించి మరణించడం జరిగింది. ఇంకొక దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త ఏమిటంటే నరేష్ ముదిరాజు అమ్మా నాన్న కూడా చనిపోయాడు. అతనికి 2 అక్కలు, ఒక అన్న కూడా గుండెపోటుతో మరణించడం జరిగింది. అమ్మా నాన్న కూడా మరణించడం జరిగింది. వాళ్ళ అక్కలైతే తీవ్ర దిగ్భ్రాంతితో ఉన్నారు, బాధపడుతున్నారు. నిన్న నుంచి కూడా వాళ్ళు రోధిస్తూనే ఉన్నారు. కనీసం తిండి కూడా తినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఇక్కడైతే విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. నరేష్ ముదిరాజ్ అతనికి గుంటెడు భూమి కూడా లేదు. కౌలు తీసుకున్నటువంటి భూమిలో సాగు చేద్దామంటేనేమో ఈ పరిస్థితి, అప్పులు తెచ్చినటువంటి పరిస్థితి. మరి ఇదంతా ఎలా అని చెప్పి అనుకున్నాడేమో కానీ నిన్నటి వరకు ఈ ఇంట్లోనే కలియ తీరినటువంటి నరేష్ ముదిరాజ్ కళ్ళ ముందు లేకపోవడం అయితే చాలా బాధ కలుగుతుంది. సుమన్ టీవీ దృష్టికి వచ్చింది. వెంబడే సుమన్ టీవీ పలకరిద్దామని వచ్చింది. ఈ రోజు వారి బ్రదర్ కూడా మన దగ్గర ఉన్నాడు. చాలా బాధతో ఉన్నారు. ఒకసారి అసలు ఏమిటని చెప్పి ఆ బ్రదర్ ను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న మొన్న వరకు మీతోటి నరేష్ ఎలా ఉండేవాడు? నిన్న మొన్నటి నుంచి మంచిగానే ఉండేది సార్. మా తమ్ముడు ఈ 4 సంవత్సరాల సంది వ్యవసాయం చేస్తుండు. వ్యవసాయం చేసి గిట్నే అప్పులు ఆడడం జరిగింది. ఆ అప్పుల కోసం అప్పులు చేసిండు. అదే విధంగా రీసెంట్ గా 2 నెలల కింద పెళ్లి అయిండే. సరే మంచిగానే ఉండేది. ఈ అప్పులు మొన్న 10 విత్తనాలు పెట్టిండు. అవి మొలవలేదు. మళ్ళీ వర్షాల కారణంగా మొత్తం మొలపోయే వరకల్లా ఈ అప్పులు ఎట్లా అని బాధపడిండు సార్. అదే బాధపడ్డాడు. అదే విధంగా ఈ అప్పులకు ఏమైంది 2 రోజులు అన్నం తింటలే అని చెప్తుండ్రు. అన్నం తింటలేడు ఇప్పుడు 5-6 రోజులు సంది. అయితే ఏందిరా ఇట్లా అంటే ఏం చేయాలన్నా ఇట్లా అప్పులతో పరిచయం ఉంది అన్నాడు. నిన్న రీసెంట్ గా ఏంది ఇంకా అన్నం తినలేదంటే అటు మా మరదలు చెప్పింది ఇట్లా ఏంది అన్న ఇక్కడ ఇంకా వస్తలేడు అంటే ఫోన్ చేస్తే అన్న ఇట్లా ఏం సంగతి అంటే అన్న ఇట్లా నాకు అప్పులు ఎక్కువైనాయి అన్న, అప్పులతో బాధ భయం అవుతుంది అన్న. ఎట్లా అంటే ఏం కాదురా అంటే నేను మందు తాగినా అని చెప్పిండు. అంటే మందు తాగిన అంటే ఎందుకురా తమ్మి నేనున్నగా రా అని చెప్పి ఊరికి వరకల్లా ఆడి వరకల్లా అప్పటికే ఎప్పుడు 7 గంటలకేమో తాగిందంట. నాకు నేను 2 గంటల తర్వాత నేను ఏంది అటే రాలేదని చెప్తే నేను మళ్ళీ ఫోన్ చేస్తే ఇట్లా సంగతి అని చెప్పింది సార్. అయితే ఏంద్రా ఇట్లా పని చేసినావు, ఈ అప్పులు అంటే ఏంద్రా నాకు ఇట్లా పని చేసినావు ఏంద్రా ఇంత అవసరం అని చెప్పి బాధపడి చేసుకుంటా హాస్పిటల్ ఆడికెళ్ళి హాస్పిటల్ భువనగిరి హాస్పిటల్ తీసుకుపోగానే ఇది ఛాన్స్ అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ తీసుకుపోవాలనగానే అట్నే హైదరాబాద్ తీసుకుపోతుంటే మధ్యలోనే ఇక చనిపోయింది. నిన్నటి నుంచి కూడా ఏడుస్తూనే ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. వారి అక్కలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడారమ్మా? మొన్నే మాట్లాడు. అప్పులు ఎక్కువైనాయి, వ్యవసాయం చేసిన నేను లాస్ అయినా అది ఇది అని చెప్పిండు. ఇట్లా పని పోయిండు, అక్కడ పోయి మందు తాగిండు. మాకు తెలియదు. 2 గంటల దాకా వస్తే ఫోన్ చేస్తే లేపలేదు. ఇంకా శాత కాకుండా ఫోన్ చేస్తే 7 అంటే చెట్ల తాగిండు పడినాడు. హాస్పిటల్ తీసుకుపోదాం సరికి మధ్యలో కుదరక జీవి పోయింది. నీతో మాట్లాడినప్పుడు ఏం చెప్పిండమ్మా లాస్ట్? మందు తాగినని చెప్పిండు. ఫోన్ చేసి నీతో మందు తాగినా ఫోన్ చేసి మేము వర్షం అవుతలే దానికి ఫోన్ చేస్తే మా తమ్ముడు పోయి చెట్లతో వాడితే దొరికిండు. మాట్లాడుకుంటూ వస్తుంటే నాతోటి మొన్న మాట్లాడి అన్నం తినబుద్ధి అయితే లేదక్క అని రోజు నీళ్లు పోసిండు. అన్నం పెట్టగానే నీళ్లు పోసిండు. అన్నం తినలేదు. ఎందుకు తమ్మి ఇట్లా అన్నం తింటలేవంటే నాకు బాధ ఉంది అక్క అన్నాడు. ఏం బాధ ఉంది తమ్మి నాకు చెప్పరాదు, నీ దండం పెడతారా, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావురా, నువ్వు వాళ్ళ అన్నం వల్ల నీళ్ళు పోస్తున్నావు, ఒక బొక్క తింటలేవు అని మేము ఏడ్చినాం. ఏడిస్తే చెప్పి దగ్గర కూర్చున్నా గానీ అక్క నా పరిస్థితికి ఇది ఉంది, నాకు అప్పులైనాయి అని బాధపడ్డాడు. బాధపడి ఇక పోయి ఇక మందు తాగిండు. 2 గంటల వరకు తోలాడుకున్నాం. ఇక
చివరిసారి ఏం మాట్లాడమ్మా నీతో? ఏం మాట్లాడాడు ఇక పోయినాక రాలేదు తమ్ముడు అని ఫోన్ చేసినాం. ఇక నా బాధ గిదాక అప్పులు ఎక్కువైనాయి, నా బాధ మంచిగా లేదు అని చెప్పాడు. లాస్ట్ ఇదే అన్నాడు. ఇదే అన్నాడు. నాకు అన్నం తినబుద్ధి అయితే నాకు దేని మీద లేదు, నాకు వద్దాక అన్నము నాకు తినబుద్ధి అయితే లేదని అన్నంలో రోజు పెట్టినా నీళ్ళే పోసింది కానీ అన్నం మాతోని కలిసి తినలే. మస్తు బాధపడ్డాడు అప్పుల గురించి. అప్పులు వ్యవసాయం చేసి అప్పుల గురించి కౌలు పట్టి పద్ధతులు పెట్టి ఏమైనా కౌలు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఏం పెట్టలే. ఇక ఈయననే ఎవ్వరు ఏం పెట్టలే, ఆయనే అట్లా చేసుకుంటూ ఎవరు చెప్పలే మాకు. చెప్పగా ఆ పని చేసి గుట్ట పోయిండు, మాకు తెలియకుండా తాగిండు. ఇక మేము దోలాడుకున్నాం. తర్వాత వాడు నిన్నతో మంచిగానే ఉండేది. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఫస్ట్ వాళ్ళ అన్నయ్య చనిపోయాడు, తర్వాత నాయన, తర్వాత అమ్మ, తర్వాత ఇల్లు చనిపోయారు. ఎవరు వాళ్ళు అయ్యారు, ఎవరి పనులు చేసుకుంటున్నారు. వాడు గిట్టిన వ్యవసాయం చేసుకుని కూలినాలు చేసుకుని బతుకుదామనే ఉద్దేశంతోని ముందుకు పోయిండు. ఆ పంట నష్టం రావడం వల్ల ఇంకోసారి వస్తుందేమో అనేసి అట్లా అప్పులు అయితేనే ఉన్నాయి. ఆయనకి ఏంటంటే ఈసారి కాకుండా ఇంకా నెక్స్ట్ సారి కలిసి వస్తుందేమో అని ఆశించి ముందుకు పోయి చేసిండు. ఎప్పుడు కలిసి ఊళ్ళో మంచిగా ఉండేటోడు, అందరు ఎక్కడ పోయేటోడు కాదు. ఆయన పని ఏందో పని, వచ్చి ఇంటికాడ ఉండేటోడు అంతవరకే. ఇప్పుడు పెళ్ళి అయ్యి కూడా ఎంత ఇప్పుడు 28 తారీఖు వస్తే 2 months, 2 నెలలు. 28 తారీఖు వస్తే 2 months. అందరితోని ఎవరితోని ఎలాంటి ఏది లేకుండా కూడా మంచిగా ఉండేటోడు. అన్న నీతో ఎట్లుండేటోడు? ఎప్పుడు మాట్లాడి చివరిగా? నాకు చివరిగా ఒక వారం రోజుల కింద మాట్లాడిండు. ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడిగితే ఏముంది అన్ని అప్లై సప్లై ఏం చేయాలి అది అని చెప్పేసి. నాకు ఆయన వరుసకు బాగా అవుతాడు అతను. ఇక నేను కొంచెం పరాశకాలు కూడా ఆడేది. నువ్వు అట్లనే మాట్లాడుతావు అంటే లేదు చాలా ఇబ్బంది ఉంది అది అని బాగా కొంచెం సేపు బాధపడ్డాడు ఫోన్ లో. తర్వాత నేను వేరే దగ్గర పని చేస్తుండే వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇట్లా సంగతి అని మా ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ చెప్పారు, ఇట్లా మంద ఆగిండు అంటే ఎందుకు ఏమైందండి, ఇట్లా అప్పులు ఎక్కువైనట మోనో తాగిండంట అని అంటే, అరే నాతో చెప్పింది నిజమే అయితే కావచ్చు అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. పాపం చాలా మంచి వ్యక్తి ఉండే. బావి కాడికి పోయి ఆ పొలం పనులు అవి చూసుకొని చిలక కాడ ఆ పత్తి చేనులు అవి ఇవి చూసుకొని వచ్చేది. అతను అంతలో అతడు ఉండేది మంచిగానే. మొన్ననే 2 నెలల కింద పెళ్లి అయింది. ఇక వాళ్ళు కూడా బాగానే ఉండే మంచిగానే ఉండే. ఈ అప్పుల బాధతోటి చచ్చిపోయాడు ఆయన. పాపం మంచోడు ఉండే వ్యక్తి. ప్రభుత్వం కూడా ఏమైనా మంచిగా సాయం చేస్తే బాగుంటది. మీ మీడియా వాళ్ళు కూడా ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇంటి పక్కల ఇల్లు సార్, మంచినే ఉండేది, మాతో మంచినే మాట్లాడేది. ఒకసారి అయితే అన్నాడు, ఈ పత్తి చేను ఎందుకు వేస్తున్నానో ఏమో, అప్పులు ఎక్కువ అవుతున్నాయి అక్క అంటే, మరి ఎందుకు చేస్తున్నారు అంటే ఇది ఒకసారి చేసి చూస్తా అక్క అని అన్నాడు. మాట్లాడిండి. ఇక నిన్న చిలక కాడకని పోయిండు, మంది తాగి చచ్చిపోయిండు అని మాకు ఫోన్ రాగానే మేము పోయి చూసేసరికి హాస్పిటల్ తీసుకోగానే మధ్యనే చచ్చిపోయింది. మంచివాడు, అదొక్కటే మాట్లాడింది. కడు బీదరికంలో పుట్టినటువంటి నరేష్ ముదిరాజ్ నిజంగా ఇలా చనిపోవడం అయితే చాలా బాధ కలుగుతుంది, చాలా ఆవేదన కలుగుతుంది. వాళ్ళ అక్కలు మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాడు. నిజంగా ప్రభుత్వం ఆదుకోవాలి, ఈ నరేష్ ముదిరాజుకు ఆర్థికంగా సహాయం చేయాలి. ఈ చిన్న కుటుంబంలో చిన్న ఇంట్లో ఉన్నటువంటి నరేష్ ముదిరాజు ఇలా చనిపోవడం అయితే బాధ కలుగుతుంది. ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, వారికి అండగా ఉండాలి, వారిని ధైర్యం చెప్పాలి. కాబట్టి ఇలాంటి మరణాలైతే జరగొద్దని మనం వేడుకుందాం, కోరుకుందాం. సుమన్ టీవీ పక్షాన వేడుకుందాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.